జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సెటైర్లు కౌంటర్లు మళ్లీ మొదలయ్యాయి. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హిందీపై చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ కు ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన 11వ ఆవిర్భావ సభలో త్రిభాషా విధానంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రస్తుతం కొందరు హిందీ భాషపై గగ్గోలు పెడుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ ను ఉద్దేశించి అన్నారు. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయొద్దన్నారు. హిందీ భాష వద్దు కానీ వాళ్ల డబ్బులు కావాలా అని ప్రశ్నించారు పవన్. భారతదేశానికి బహుభాషా విధానమే మంచిదని, తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలన్నారు. త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల తిరుమల లడ్డు సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు త్రిభాషా విధానంపై పవన్ కు కౌంటర్ ఇచ్చారు. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, ఒక డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అది న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. దేవాశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కి మధ్య మళ్ళీ ఆ యుద్ధం మొదలైనట్లు కనపడతా ఉన్నాయి. సెటర్లు వేసుకుంటున్నారు, కౌంటర్లు వేసుకుంటున్నారు. మళ్ళీ వీరిద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అటెన్షన్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్కు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఎన్నికల సమయంలో కూడా ఓ యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్ ట్వీట్లు, అలాగే పవన్ కళ్యాణ్ ట్వీట్లు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి ప్రకాష్ రాజు తిరిగి స్పందించటం. ఒకసారి గతంలో మనం చూస్తుంటాము, పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజు స్పందించారు. ఏదైతే ప్రకాష్ రాజుకి సంబంధించిన అంశాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భంలో కూడా ప్రకాష్ రాజు వీడియోలు రిలీజ్ చేశారు. తాను షూటింగ్ లో ఉన్నానని, షూటింగ్ నుంచి రాగానే దీనికి సంబంధించి స్పందిస్తానన్నారు. మరలా ఇంకొక వీడియో చేసి పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని, దీనికి సంబంధించి ఏదైనా తను అర్థం చేసుకోవాలి కానీ పక్కన వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారంటూ కూడా ప్రకాష్ రాజు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ చేసిన హిందీ భాషలపై ప్రకాష్ రాజు మరలా ఒకసారి స్పందించాడు. పవన్ కళ్యాణ్ ఇటీవల హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజు స్పందించారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చెక్కులు కొడుతున్న అంశం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం హిందీ మాట్లాడాలనే రాష్ట్రాలపై హిందీని రుద్దుతుందని కూడా కొంత మేరకు గత కొన్ని రోజులుగా కూడా చర్చ జరుగుతా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీనికి సంబంధించి తమిళనాడులో ఒక పెద్ద యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే తమిళులు ముఖ్యంగా స్టాలిన్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పేరు మీద ఉన్న బోర్డులు మొత్తం కూడా హిందీ భాష కొట్టేయటం, అక్కడ తమిళంలో రాయటం, హిందీ భాష కనపడిన ప్రతిసారి అక్కడ మొత్తం పెయింట్లు వేస్తున్న పరిస్థితి ఉంది. మనం వాటన్నింటిని చూసిన పరిస్థితి ఉంది. అయితే హిందీని మాపై రుద్దకండి అంటూ కూడా స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, ప్రతి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి
సంబంధించి కూడా ఆయన ఆ హిందీ భాష గురించి వద్దంటున్నారు, హిందీ మనుషుల్ని వద్దంటున్నారు, కానీ ఆ డబ్బులైతే హిందీ సినిమాలో రిలీజ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే హిందీ భాషకు సంబంధించిన వ్యక్తుల్ని పిలిచి ఆ తమిళనాడులో పనులు చేయించుకుంటున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరలా ప్రకాష్ రాజు దీనికి సంబంధించి తాను ఉన్నానంటూ కూడా ఎమ్మటినే పవన్ కళ్యాణ్ మీద రేజ్ అయిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే మీ హిందీ భాషని, మీ హిందీని మాపై రుద్దకండి అని చెప్పటం అంటే మరొక భాషను ద్వేషించటం లాంటిది కాదని కూడా ప్రకాష్ రాజు చెప్పిన పరిస్థితి ఉంది. ఇది మన మాతృభాషను, మన సంస్కృతిని, గుర్తింపును గర్వకారణంగా రక్షించుకోవడం గురించి ఇదంతా దయచేసి ఎవరైనా దీన్ని పవన్ కళ్యాణ్ కి వివరించగలరు అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంలో ఒకసారిగా ట్విట్ మొత్తం కూడా వైరల్ అయిన పరిస్థితి ఉంది. ఆ జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ ఈ ప్రసంగం చేయటం, ఈ ప్రసంగానికి సంబంధించి భారీగా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగానికి సంబంధించి కానీ, అలాగే ఆవిర్భావ దినోత్సవం కానీ, ఆయన యొక్క కార్యక్రమానికి సంబంధించి కానీ ఎప్పుడైనా గతంలో రానంత మంది జనం రావటం, అలాగే ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ జనసేన సమావేశం నిన్న హైలైట్ కావటం, అన్ని లక్షల వేల మంది రావడంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైలైట్ అయిన నేపథ్యంలో ఒకసారిగా ప్రకాష్ రాజు స్టాలిన్ మాట్లాడిన పవన్ కళ్యాణ్ చెప్పటం, హిందీ భాష గురించి ఆయన మాట్లాడటంతో ఒకసారిగా ప్రకాష్ రాజు స్పందించడం పట్ల మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇది చక్కెరగా కొడుతుంది. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా దీని గురించే చర్చించుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజు మరొకసారి తన ఖాతాలో పెట్టాడు. ప్రకాష్ రాజు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి పెట్టినా సరే ఆ చివరిలో క్యాప్షన్ జస్ట్ ఆస్కింగ్ అంటూ పెట్టడం కూడా పరిపాటిగా మారింది. ఏదో ఒక దాని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిదీ పోస్ట్ చేయటం, చివరిలో దానికి కౌంటర్ ఇయటం, అలాగే ముగింపులో జస్ట్ ఆస్కింగ్ అని పెట్టడం కూడా ఇదైపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయొద్దన్నారు, హిందీ భాష వద్దని కానీ వాళ్ళ డబ్బులు కావాలా అని కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. భారతదేశానికి బహుభాషా విధానమే మంచిదని తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాలకు కూడా ఒకే సిద్ధాంతం ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. అలాగే త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడం పాటు భారతదేశ వ్యాప్తంగా ఒకసారిగా ఆయన నైట్ మాట్లాడిన మాటలు అర్ధరాత్రికే అంతా కూడా వైరల్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ తిరుమల లడ్డు గాని, సనాతన ధర్మంపై గాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజు ఎప్పుడు కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు త్రిభాషా విధానంపై పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఆ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం గాని, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం గురించి మాట్లాడక ముందే మంగళగిరి వెంకటేశ్వర స్వామి గుడి నందు పెట్టిన మీడియా సమావేశంలో సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు గాని, తర్వాత లడ్డు గురించి గాని, ఇప్పుడు హిందీ భాష గురించి గాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ప్రకాష్ రాజు కాసుకొని కూర్చుంటున్నాడా అన్న చందాన 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రకాష్ రాజు ఎందుకు ప్రతి దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి దాన్ని కూడా ఎందుకు కౌంటర్ ఇస్తారనేది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రశ్న ఉత్పన్నం అవుతున్న పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన 10 మాటల్లో కూడా ప్రకాష్ రాజు ఓన్లీ సనాతన ధర్మం గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ, లేక కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఇబ్బంది పెడుతున్న మాటలకు మాత్రమే ప్రకాష్ రాజు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. మిగతా రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రకాష్ రాజు ఎక్కడా స్పందించట్లేదు, ఎక్కడా పోస్ట్ పెట్టట్లేదు, ఎక్కడా కౌంటర్ ఇవ్వని పరిస్థితి ఉంది. కానీ ఎందుకు దీని గురించే సనాతన ధర్మం గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ, కేంద్రానికి సంబంధించిన అంశం కానీ మాట్లాడినప్పుడే ప్రకాష్ రాజు స్పందిస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. దీని గురించి ఏం జరుగుతుంది అనేది అయితే ప్రజలలో పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.